నిన్నెవడో లేపడరా తల్లి. నీ అంతటి నీవే దేవుని కృపతో పైకి రావాలి. నీ అంతటి నీవే ఒక శక్తిగా మారాలి. నీ అంతటి నీవే ఒక ఉన్నత స్థానంలో దేవుని కొరకు నువ్వు నిలవబడాలి. ఎవరో వస్తారు, ఎవరో ఆదుకుంటారు, ఎవరో చేయబట్టుకుంటారు, ఎవరో పైకి ఇది ఒట్టిదే. హృదయపూర్వకంగా నిన్ను నిలవబెట్టే ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సహాయాన్ని పొంది బలాన్ని కూడగట్టుకొని నీ అంతట నీవే నిన్ను నీవే బలపరుచుకోవాలి. నిన్ను నీవే అలంకరించుకోవాలి. నీ మీద మట్టేసే ప్రజలు ఉంటారు, నీ మీద చెత్త జల్లే ప్రజలు ఉంటారు, నిన్ను గూర్చి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు ఉంటారు. లేని మాటలు కల్పించి నీవు అలాంటి దానివి కాకపోయినా అలాంటి మాటలు అలాంటి వ్యక్తిత్వం నీలో ఉందని ఎక్కడెక్కడ చెత్తంతా నీ మీద వేస్తారు. ఎవడు నిన్ను చూసి నవ్వాడో, ఎవడు నిన్ను ఎగతాళి చేశాడో, నిన్ను గూర్చి ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుటే నువ్వు ఒక శక్తిగా నిలవబడాలి, ఒక పనిముట్టుగా నిలవబడాలి. చీ అన్న వాడి చేత నువ్వు సహభాష అనిపించుకోవాలి. నిన్ను ఎవడు వద్దు వద్దు అన్నాడో వాడే నిన్ను చూసి ముద్దు ముద్దు అనేటట్లుగా నువ్వు బ్రతకాలి. ఎవడు చీ అన్నాడో వాడే నిన్ను చూసి సహభాష అనేటట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు పోరాడుతూ దేవుని దగ్గర బ్రతుకో. ఎగైన్ అండ్ ఎగైన్ మరలా చెప్తున్నాను, ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎవరి కొరకో ఎదురు చూడకో. నిన్ను నీవే పవిత్రపరుచుకో, నిన్ను నీవే దిద్దుబాటు చేసుకో, నిన్ను నీవే సరి చేసుకొని మెట్టుకు యేసయ్య కళ్ళ ఎదుట పెండ్లి కుమార్తెగా నువ్వు యేసయ్య ఎదుట నువ్వు కనపడాలి. యేసయ్య కోరుకునే, యేసయ్యతో యుగాయుగాలు పరలోకంలో ఉండే ఆయన పెండ్లి భార్యగా నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నదువుగాక.